దుష్టుని ఏం చేయాలి? ఆడికి భయపడ్డాం అనుకోండి, దుష్టుడు ఏం చేస్తాడు? దీన్ని ఇరిస్తే ఏమవుతుందండి? ఇరిస్తే, తొక్కితే, అలాగే కాలిస్తే కాలిపోద్ది కదా. దుష్టుడు నేను ఏం చేస్తాడు? నువ్వు భయపడితే నిన్ను ఇరిసేస్తాడు. దుష్టుడు నిన్ను ఏం చేస్తాడు? ఇరిసేస్తాడు, నిన్ను తొక్కేస్తాడు, లేక నిన్ను కాల్చేస్తాడు. దుష్టుడు మనల్ని కాల్చుకోకుండా దుష్టుడి నుండి వచ్చేటువంటి అగ్ని బాణములను ఆర్పుటకు మనము చెక్కబడిన బాణంగా మార్చబడుదుము గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనం చూసినట్లయితే మరి దేవుడు కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడండి. కొన్ని ఆయుధాలు మనకి ఇచ్చాడు. ఆయుధం ఏంటో తెలుసండి? విశ్వాసం అనే ఆయుధం. ఏమాయుధం? విశ్వాసం అనే ఆయుధం. ప్రార్థన అనే ఆయుధం. విశ్వాసం అనే ఆయుధం, ప్రార్థన అనే ఆయుధం, ఉపవాసం అనే ఆయుధం, సమర్పణ అనే ఆయుధం, పరిశుద్ధత అనే ఆయుధం ఇచ్చాడండి. ఈ ఆయుధాలు ద్వారా మనం దుష్టుని యొక్క అగ్ని బాణాలు ఏం చేయాలి? ఆర్పుటకు శక్తివంతులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని శక్తివంతులుగా మార్చడానికి, ఇది ఇరిగిపోయి తొక్కితే పిండి అయిపోయి కాలిస్తే కాల్చబడేటువంటి ఈ పొలను దేవుడు ఎలా మార్చాడండి? శత్రువు యొక్క గుండెలను చీల్చేటటువంటి బాణంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అల్పమైన దానివే, నువ్వు అల్పమైనటువంటి వాడివే, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తానన్నాడు? ఒక బలమైనటువంటి వ్యక్తిగా నేను ఆయన మారుస్తానన్నాడండి. నువ్వు బలహీనుడవే. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? ఏమండి, మనం స్వతహాగా ఎవరు? బలహీనులమే. దేవుడు మన బలమైనటువంటి వారిగా మారుస్తానన్నాడు. దేవుని చేతిలో మనము బలవంతులుగా మారినట్లుగా మనం ఆయన చేత ఏమవ్వాలండి? చెక్కబడాలి. చెక్కబడాలంటే మనము ఆయన చేతిలో ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని చెక్కి మనల్ని ఏం చేస్తున్నాడు అంటే దుష్టుని మీదకి ఏం చేస్తున్నాడు? ప్రయోగిస్తున్నాడు. ఈ బాణము ఆయన దగ్గర నుండి వెళ్ళి అలా గాలిలో ప్రయాణం చేసి ఎవరిని కొడుతుందండి? ఆయనకి ఒక గురి ఉంది. ఆ గురి ఏంటి? శత్రువు, నిన్ను పాడు చేసే శత్రువు. గర్తమైనటువంటి ఆ సర్పమును దేవుడు చీల్చడం కోసం నిన్ను ఏం చేస్తున్నాడు తెలుసండి? దాని మీదకి నిన్ను వదులుతూ ఉన్నాడండి. నీకు కొన్ని ఆయుధాలను దేవుడు ఇచ్చాడు. అదేంటి? విశ్వాసము, ప్రార్థన, ఉపవాసము, సమర్పణ, పరిశుద్ధత. ఈ ఆయుధాలను నువ్వు ధరించిన వాడు అయితే నీకు ఒక గురి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను గురి లేనివానిగా నేను ఉండట్లేదు. ఏం లేనివాడిగా? గురి లేనివానిగా. అపోస్తలుల పౌలుకి ఒక గురి ఉందండి. ఏముంది? ఒక గురి ఉంది పౌలుకి. ఆ గురి ఏంటో తెలుసండి? దేవుని సింహాసనము. ఏం గురి చెప్పండి? దేవుని సింహాసనం. ఆయనకు ఒక గురి ఉంది. అదేంటంటే జీవ కిరీటము. ఆయనకు ఒక గురి ఉంది. అది దేవుని రాజ్యము. దేవునికి స్తోత్రం. నీకు గురి ఉందమ్మా? నీకు గురి ఉందా? పౌలుకు ఉన్నటువంటి గురేటో తెలుసండి అమ్మా? ఆయనకున్న గురేంటి? దేవుని సింహాసనము. రెండవది జీవ కిరీటము. మూడవది దేవుని రాజ్యం. పౌలు దేవుని రాజ్యాన్ని పొందాడా లేదా చెప్పండి? జీవ కిరీటాన్ని పొందాడా లేదా? దేవుని సింహాసనం పొందాడా? దేవుడు తాను కూర్చున్న సింహాసనాన్ని ఎవరికి ఇచ్చాడండి? పౌలుకి ఇచ్చాడండి. పౌలుకి వేస్తాడు ఆయన? చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదవండి. ఏటమ్మా? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుందును. జయించు వారిని నాతో కూడా సింహాసనం మీద కూర్చోబెట్టుదును. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం.
జయించిన వాణిని అటండి తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాడట. ఎవరిని? జయించిన వాడిని. ఈ సింహాసనం ఎవరిదండి? ఇది సింహాసనం. ఇది సింహాసనం. ఈ సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? మొదట ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నారు. తండ్రి కూర్చుని ఈ సింహాసనం ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. అంటే ఎవరు కూర్చున్నారు ఇప్పుడు? చెప్పండి, ఎవరు కూర్చున్నారు? గట్టిగా చెప్పాలి. కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. మొదట ఎవరు కూర్చున్నారు? తండ్రి కూర్చున్నాడు. తర్వాత ఎవరు కూర్చున్నారు? కుమారుడు కూర్చున్నాడు. కుమారుడు కూర్చుని ఆయన ఏమన్నాడంటే జయించు వానికి, ఆ మాట చదవండి అమ్మా, నాతో కూడా జయించు వాణిని నాతో కూడా ఆయన ఎక్కడ కూర్చోబెడతాను అన్నాడు? ఈ సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడు. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఈ సింహాసనం ఎవరిది? ఈ సింహాసనం ఎవరిది? గట్టిగా చెప్పాలి. ఈ సింహాసనం ఎవరిదండి? మంది. జయించిన వాణిని ఆ ప్రభు ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? మనమందరము సార్వత్రిక సంఘముగా మార్చబడతాం. యేసయ్య పెండ్లి భార్యగా మనం మార్చబడతాం. యేసయ్య తన పెండ్లి భార్యను తనతో పాటు ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడండి? చెప్పాలి. అంటే ఈ సింహాసనం ఇప్పుడు ఎవరిది? ఈ సింహాసనం ఎవరిది? నాది, మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి ఏంటో తెలుసండి? సింహాసనము, దేవుని సింహాసనము. అక్కడ కూర్చోవాలని ఉందా నీకు? అక్కడ కూర్చోవాలని ఉందా? ఆయన కూర్చున్న ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని ఉందా? పౌలు ఒక గురి కలిగి పరిగెత్తుతున్నాడటండి. ఒక గురి కలిగి అతను పోరాడుతున్నాడట. నేను గురి లేని వానిగా ఉండలేదు అన్నాడు. నాకొక గురి ఉన్నది అన్నాడు. దేవునికి ఒక గురి ఉంది, నీకు కూడా ఒక గురి ఉంది. ఉందా లేదా చెప్పండి. అయ్యా మాకు గురి లేదన్న వాళ్ళు ఎవరో చెప్పండి. అయ్యా మా అందరికీ గురి ఉన్నదన్న వాళ్ళు చెప్పండి. గురి ఉందా? గురి ఉందా? మీ గురి ఏంటి? మీ గురి ఏంటి చెప్పండి. దేవుని సింహాసనం. మీ గురేంటి? జీవ కిరీటం. మీ గురేంటి? దేవుని రాజ్యము. దేవుని రాజ్యములో ఉండాలి. దేవుని రాజ్యములో కిరీటధారులమై దేవుని సింహాసనం మీద మనము కూర్చోవాలి. ప్రభు అన్నాడు, జయించువానికి నేను జీవ కిరీటమునిచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని జయించాలి? నీ శరీరమును, నీలో ఉన్న ఆశలను, నీలో ఉన్న కోరికలను నువ్వు జయించాలి. వాటి మీదకి దేవుడు నిన్ను ఎలా ప్రయోగించబోతున్నాడు? బాణములాగా. నువ్వు యేసయ్య చేతిలో ఎలా మార్చబడాలి? బాణముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అందరం కూడా యేసయ్య చేతిలో ఉన్నప్పుడు ఒకే ఉద్దేశం కలిగి ఉన్నామండి. ఆ ఉద్దేశం ఏంటో తెలుసండి? శత్రువు మీదకి మనం వెళ్ళాలని. శత్రువు ఎక్కడున్నాడు? మన ఎదురుగుండానే ఉన్నాడండి. మన గురిని పాడు చేయడానికి శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇందాకే చెప్పాను. పక్కన ఏం చూపిస్తున్నాడు? లోకాన్ని. బైబిల్లోకి ఆయన ఉన్నాడండి. శాంసన్. ఎవరు? శాంసన్ అంటే సంసోను. చెప్పండి. సంసోను. సంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, ప్రతిష్ఠింపబడినటువంటి వాడండి. దేవుని యొక్క బలమైనటువంటి చేతులు ప్రతిష్ఠింపబడినటువంటి వాడు శాంసన్ అండి. సంసోను. ఈ సంసోను, అతని మీదకి వందలు వేల సంఖ్యలో సైన్యం వచ్చిన ఒక్కడే వాళ్ళందరినీ కూడా ఏం చేసేవాడని? సంహరించేవాడండి. ఒక్కడే దానికి వెళ్ళేవాడు. అతని బలం ఎక్కడుందో ఎవరికి తెలిసేది కాదండి. అతని బలమును తెలుసుకోవడానికి ఆ యొక్క దెలీలా అనేటువంటి ఒక ఆమె ఏం చేసిందంటే అతన్ని లాలించిందండి. లాలించింది. ఆమె లాలించి సంసోనులో బలం ఎక్కడుందో అది ఏం చేసిందండి?
మొదట చెప్పలేదండి, మొదట ప్రతిష్ట పోగొట్టుకోలేదండి. ఇక అది ఏం చేస్తుంది? ఇసుకిచ్చేస్తుందండి. సాతాను ఏం చేస్తుంది తెలుసండి? మనం రోజును ఇవాళ వద్దు పొమ్మన్నాం అనుకోండి, రేపు మళ్ళీ వచ్చి నుంచుంటుందండి. మీరు వదిలేసిన పాపాన్ని చూడండి, మీరు వదిలేసారు, దాన్ని ఇంక పుట్టుకోకూడదు అనుకున్నారు, కానీ అది మన్నాడు వచ్చి ఏం చేస్తుంది చెప్పండి? సాతానికి ఏముండదు తెలుసండి? గట్టిగా చెప్పండి. నీకేముండదు? నీకేముండదు? సాతాను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సిగ్గుండదండి. సాతాను ఎవరిలో ఉంటుంది దానికి సిగ్గుండదండి. తిట్టినా మారట్లేదు అనుకోండి, మీకేం లేదు, ఏం లేదు చెప్పండి. ఏమండి ఏమండి మారపోతే, తిట్టినా మారపోతే ఏం లేనట్టు? సిగ్గు లేనట్టు. బుద్ధి లేదండి, బుద్ధి లేనని మంచి మాట చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిట్టినా మారడనుకోండి, అడికి ఏం లేదు, బుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవడున్నాడు చెప్పండి అమ్మా? అపవాది ఉంది. ఒరే నువ్వు చేస్తుంది మంచిది కాదు, 8 గంటలకు రా అంటే నేను 10 గంటలకు వస్తానంటే నీకేం లేదు చెప్పండి? ఏం లేదండి. నువ్వు పాటలు పాడడానికో లేకపోతే ఇంకో దానికి కాదు, దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు వస్తున్నావు. ఎవరిని ఆరాధిస్తానికి? దేవుణ్ణి ఆరాధిస్తానికి వస్తున్నావు. నువ్వు ఆరాధించు, నువ్వు ఆరాధించు, నువ్వు ఆరాధించు, నువ్వు ఆరాధించు. బుద్ధి లేని వారికి దేవుడు బుద్ధి చెప్పి నీకు లేని అవకాశాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కోసం మన ప్రతిష్టను మనం పాడు చేసుకోకూడదు. ఎవరి కోసమో మన ప్రతిష్టను పాడు చేసుకున్నావంటే విశ్వాస జీవితంలో చాలా వెనకబడిపోతావు. నువ్వు నీ ప్రతిష్ట ఒక వ్యక్తి కోసము, ఒక సంఘంలో ఉన్నటువంటి వారి కోసము నువ్వు నీ ప్రతిష్టను పాడు చేసుకోకూడదు. నువ్వు ప్రతిష్ఠింపబడిన వాడువు, ప్రతిష్ఠింపబడిన దాను. సంసోను తనకున్న ప్రతిష్టను ఏం చేశాడు? ఆమె లాలించి 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 చేసేటప్పటికి నా బలం ఎక్కడుందో చెప్పేస్తాను, నేను తట్టుకోలేకపోతున్నానని ఏం చేశాడండి? తన ప్రతిష్టను ఏం చేశాడు? పాడు చేసుకున్నాడు. అంటే ఇలాగ వెళ్ళవలసిన బాణం ఏం చేసింది? ఎలాగెళ్ళిందండి. బాణం ఎలాగెళ్ళాలి? దేవుడు ఎటు ప్రయోగించాడు? ఇజ్రాయిల్ రక్షించడానికే కదా సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయిల్కు తోడుగా ఉండటానికే కదండి. ఇలాగ వెళ్ళవలసిన బాణం ఏం చేసిందండి? ఇటు వెళ్ళిందండి. సాతాను దాని యొక్క డైరెక్షన్ ఏం చేసింది? నీ డైరెక్షన్ సాతాను ఏం చేస్తుంది? తిప్పడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు తిప్పితే తిరిగిపోకూడదు, నువ్వు తిప్పితే తిరిగిపోకూడదు. తిరిగిపోతావా? తిరిగిపోతావా చెప్పు? సంసోనులాగా నువ్వు తిరిగిపోయావు అనుకోండి, ఏం చేయాలి? ఆడదానిలాగా తిరగలేస్తారా నువ్వు? సంసోను ఈ ప్రాంతానికి వస్తున్నాడంటే ఆ ప్రాంత ప్రజలు భయపడిపోయేవారండి. సంసోను నిలబడ్డాడంటే శత్రువు దడ ఆడిపోయేవాడండి. అటువంటి సంసోను ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సరసాలలో తిరగలిస్తున్నాడండి. కళ్ళు తీసేశారు. ఎందుకో తెలుసా? తన యొక్క ప్రతిష్టను చక్కబడవలసిన వాడు తన ప్రతిష్టను ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు నీకు ఇచ్చిన ప్రతిష్టను, నీకు ఇచ్చిన గురిని నువ్వేమాత్రము పోగొట్టుకోకూడదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, సాతాను ఏమనుకుంటాడు తెలుసండి? నిన్ను దేవుని దగ్గరికి చేరకూడదు అనుకోండి. దాని ఉద్దేశం ఏంటో తెలుసండి? ఈ సింహాసనాన్ని మొదట ఆడు కూర్చోవాలనుకున్నాడు. ఎవరు కూర్చోవాలనుకున్నాడు చెప్పండి? ఈ సింహాసనం మీద ఎవరు కూర్చోవాలనుకున్నాడు? సాతాను కూర్చోవాలనుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే సాతాను తీసుకెళ్ళి పాతాళంలో పెట్టేశాడు. ఎక్కడ పెట్టేశాడు? పాతాళంలో పెట్టేశాడు. పాతాళంలో పెట్టేసి ఇప్పుడు ఈ సింహాసనం ఎవరికిస్తున్నాడు? ఎవరికిస్తున్నాడు? మనకిస్తున్నాడు. కనుక మనం ఈ సింహాసనం మీద కూర్చోకూడదని అది ఏం చేస్తుందండి? మనతో పోరాటం చేస్తుంది. యుద్ధం అది ఎవరితో చేస్తుంది? మనతో చేస్తుంది. కనుక దాని నుండి మనం జయించబడటం కోసం దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఒట్టిగా ఉన్న పొలను, ఇరిగిపోయే పొలను, తొక్కితే నలిగిపోయే పొలను, కాలిస్తే కాల్చివేయబడే పొలను ఆయన ఎలా మారుస్తున్నాడు? బాణంగా,
చెక్కబడిన బాణంగా మార్చి ఈ చివర ఏం చేస్తున్నాడు తెలుసండి, విషాన్ని పెట్టి దాని మీదకి ఏం చేస్తున్నాడు, ప్రయోగిస్తున్నాడండి. దాన్ని చంపడానికి, నీలో ఉన్న శరీరాశులను చంపడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి, ప్రయోగిస్తున్నాడండి. ఇక్కడ శాంసన్ మీదకి దెలీలా వచ్చినప్పుడు సంసోను తన ప్రతిష్టనంతా కూడా ఏం చేశాడండి, పోగొట్టుకున్నాడు. ఈనాడు అనేకులు విశ్వాస జీవితంలో కలిగేటువంటి సమస్యలు కానివచ్చు, శోధనలు కానివచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, అట్టివి ఏదొచ్చినా సరే వాటిని జయించలేక వారు ఏం చేస్తున్నారో తెలుసండి, మరి జారిపోతూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి వారు ఇక్కడ మనం చూస్తుంటే అపవాది నిన్ను బాధ పెట్టినప్పుడు, అపవాది నిన్ను శోధించినప్పుడు దాని ఎదుట నువ్వు ఎలా నిలబడాలంటే ధైర్యంగా నువ్వు నిలబడాలి. అపవాదిని దేవుడు ఏమంటున్నాడు, ఎదిరించమంటున్నాడండి. ఒకసారి దావీదు మహారాజు యుద్ధంలోకి వెళ్ళాడు. ఇజ్రాయేల్ సైన్యం అంతా వణికిపోతుందండి. ఎవరిని చూసి? శత్రువుని చూసి వణికిపోతుంది. సైన్యం ఏం చేస్తుంది? శత్రువుని చూసి. ఎవరా శత్రువు అంటే గొలియాత్ అండి. ఎవరు? గొలియాత్ అండి. గొలియాతును చూసి సైన్యం అంతా కూడా ఉనికిపోయి ఆడు పైకెక్కి కొండెక్కి ఆడు నడుస్తూ ఉంటే వీళ్ళు కొండ చాటున ఆ చాటున ఈ చాటున ఏం చేస్తున్నారండి, వీళ్ళు దాక్కుంటున్నారు. దాకపోతే అరే నువ్వు రారా చూసుకుందాం అంటున్నాడు. శత్రువు ఇజ్రాయిల్ని ఎలాగేసింది? తక్కువగా అంచనా వేసింది. వాళ్ళు కూడా శత్రువుకి ఎలా కనపడుతున్నారు? తక్కువగానే కనపడుతున్నారండి. ఎందుకంటే శత్రువుని చూసి భయపడిపోతున్నారు. దేవుడు అన్నాడు, అపవాదిని చూసి నువ్వేమవ్వకూడదు. చెప్పండి, అపవాదిని చూసి మీరు భయపడకూడదు. అపవాదిని మీరు ఎదిరించాలి. బలహీనుడు కావచ్చు, వాడు నీకంటే శక్తివంతుడు కావచ్చు, నీ పక్షాన ఉన్నవాడు దానికంటే శక్తివంతుడు. నమ్ముచున్న వారు గట్టిగా తప్పలు కూడా దేవుని మహింపరచండి. నీ పక్షాన ఉన్నవాడు సాతాను కంటే, ఆది ఘట సర్పము కంటే బలమైన వాడు నీ పక్షాన ఉన్నాడు. కనుక నువ్వు భయపడవలసిన పని లేదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. ఏమన్నాడు? నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. ఇక్కడేమో యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు అని చూసేటప్పటికండి. కానీ దావీదు నేను వెళ్తానన్నాడు. సరైన దావీదుని పంపాడు. దావీదు ఒక కర్ర తీసుకున్నాడు, కర్ర చేతితో పట్టుకున్నాడు. ఒక చేతిలో వరిశాల ఉంది, పైన గొలియాతు వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. ఎవడ నా మీదకి వస్తున్నాడని చూశాడు. చూసేటప్పటికి దావీదు అతను ఏం చేస్తున్నాడంటే ఆ కొండ దిగువన రాళ్ళు ఏరుతున్నాడండి. ఏం ఆడుతున్నాడు? రాళ్ళు ఏరుతున్నాడు. ఏంటి అబ్బాయి అని అడిగాడు. అప్పుడు దావీదు అంటున్నాడు, నీ మీదకి నేను యుద్ధానికి వస్తున్నాను. ఎవరి మీదకి? సంబంధాలు ఉన్నాయా ఏమండి? గొలియాతుకి దావీదుకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా? దావీదు ఎవరు? బాలుడండి. నేను వస్తున్నానని దావీదు ఆ రాళ్ళను జేబులో పెట్టుకుని, ఓ చేత్తో వరిశాల పట్టుకుని, ఓ చేత్తో కర్రట్టుకుని వస్తున్నాడు. ఆడు అంటున్నాడు గొలియాతు, ఏంటి అబ్బాయి నా మీదకి యుద్ధానికి కర్రట్టుకు వస్తున్నావు? నేనేమైనా కుక్కనా అన్నాడండి. అన్నాడా లేదా? దావీదు అన్నాడా? గొలియాతు అన్నాడా? చెప్పండి, దావీదు అన్నాడా? గొలియాతు అన్నాడా? గొలియాతే కదా. నువ్వు కుక్కవరా అని అనలేదు కదా. ఆడేమంటున్నాడు, నేనేమైనా కుక్కనా, నా మీద కర్రట్టుకు వస్తున్నావు అన్నాడు. ఆయన అంటున్నాడు, మీకేమైనా దమ్ము ఉంటే, మీ దేవుడు చాలా గొప్పోడు అంటున్నారు కదా, చాలా శక్తివంతుడు అంటున్నారు కదా, ఏడు మీ దేవుడు ఎక్కడున్నాడు? నా మీదకి అక్కడ పంపించను అన్న. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు తిరస్కరించావు చూసావా,
నువ్వు తృణీకరించావు, చూసావా? నువ్వు చిన్న చూపు చూసావు. ఆ తృణీకరించిన ఇజ్రాయేలు పక్షముగా నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు తృణీకరించిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. ఇలా మాట్లాడితే ఏం చేస్తున్నాడంటే వరుసల్లో రాయెట్టి తిప్పుతున్నాడు. అర్థం అవట్లేదండి. ఆడ ఆయుధాలేంటి? కత్తి. ఆడ ఆయుధాలేంటి? ఈటి. ఒకడు కత్తితో యుద్ధానికి వస్తే చేయగలడండి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? రాయి పట్టుకొని వరిశాలను ఇలా తిప్పుతున్నాడు. ఆడికి అర్థం అవ్వట్లేదు. ఇలా చూస్తున్నాడు, ఏంటి రాయి, ఏంటి తిప్పుతున్నాడు, తిప్పుతున్నాడని తిప్పుతూ వదిలేటప్పటికటండి ఆ రాయి వెళ్ళటండి ఆడు నొసల మీద తగిలిందట. ఎవరి నొసల మీద? దావీదుకు గురుందా గురు లేదా చెప్పండి. దావీదుకు గురుందా లేదా చెప్పండి. గురుందా? విశ్వాసికి ఏముండాలి? ఒక గురి ఉండాలి. ఇక్కడ దావీదు గురి కలిగి ఇస్తున్నాడు కాబట్టి ఆ రాయి వెళ్ళి ఏం చేసిందంటే సరిగ్గా నొసటి మీద తగిలేటప్పటికి గొల్యాతు దవేలు కింద పడిపోయాడు. దేంతో పడిపోయాడు? ఎవడన్నా దోశాడా? ఎవరైనా తన్నారా? ఆ రాయి తగిలిన పడిపోయిన తర్వాత దావీదు అక్కడికి వెళ్ళాడండి. వెళ్ళి ఏం చేశాడంటే ఆ తలట్టుకుని వస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లో జయ ధ్వానాలండి. దావీదుకు జయము, దేవునికి జయము, దేవునికి జయమని ఇజ్రాయేలు సైన్యం అంతా కూడా కేకలు పెడుతూ ఉంటే శత్రువులు ఏమైపోతున్నారటండి. నిన్నటిదాకా శత్రువులు ఏం చేశారు? కొండెక్కి దిగుతున్నారు, రండిరా అంటున్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు? పారిపోతున్నారు. నిన్నటిదాకా తొడగొట్టారు, నిన్నటిదాకా మీకు దమ్ముంటే రండి అన్నారు. ఈరోజు వారు ఏమవుతున్నారండి? శత్రువు పారిపోతున్నారు. ఎందుకంటే శత్రువు మీదకి దేవుడు దావీదును ప్రయోగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువు మీద నేను ప్రయోగించడానికి దేవుడు నిన్ను ఎలా మార్చుతున్నాడండి? బాణములాగా మార్చబడుతున్నాడు. గురి కలిగి నువ్వు జీవించాలి. దావీదుకు ఒక గురి ఉంది. ఆ గురిని బట్టి దావీదు ఏం పొందాడండి? జయం పొందాడు. ప్రజలు ఆయనకి జయధ్వానాలు చేస్తున్నారండి. దేవునికి జయము. ఈ జయం ఎవరి జయమండి? ఎవరి జయము? దేవుని ప్రజల జయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను జయమునివ్వటం కోసం, నిన్ను ఆశీర్వదించడం కోసం, నిన్ను రెండంతలుగా చేయటం కోసం ఆయన నిన్ను ఎలా మార్చాలనుకున్నాడండి? ఎలా మార్చాలనుకున్నాడు? నువ్వు దేవుని చేతిలో చెక్కబడిన బాణముగా మార్చబడాలి. చెక్కబడిన బాణంగా మార్చబడాలంటే దేవుడు చెక్కుతున్నప్పుడు నువ్వేమవ్వాలి? చెక్కబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నిన్ను చెక్కి నీ గురిని ఆయన సమీపించేటట్లు చేయునుగాక. మనకున్న గురి ఏంటో తెలుసండి? మన గురి ఏంటో చెప్పండి. మన గురేంటి? దేవుని సింహాసనము. మన గురేంటండి? జీవ కిరీటము. మన గురేంటి? దేవుని రాజ్యము. మనము దేవుని రాజ్యములో ప్రవేశించినట్లుగా గురి కలిగి ఆ గురిని మనం సమీపించదము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను చెక్కబడిన బాణంగా నన్ను మార్చు ప్రభువా. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేసిన దేవా, నన్ను చెక్కబడిన బాణంగా నన్ను మార్చయ్యా. శత్రువు మీద ప్రయోగింపబడే బాణంగా నన్ను మార్చయ్యా. దుష్టుని యొక్క ఆలోచనలను, నా శరీరేచ్ఛలను, శరీర కోరికలను లయపరిచే బాణంగా నన్ను మార్చు ప్రభువా. ఎవరు మట్టుకు వారు నోరు తెరిచి అడగండి. నోరు తెరవాలి. మౌనంగా ఎవరు ఉండొద్దు. నీ మౌనం నీకు ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ఎఫ్రాయిం అనగా రెండంతల ఆశీర్వాదం. ఎఫ్రాయిం అనగా అభివృద్ధి. నీవు అభివృద్ధి పొందినట్లు, నువ్వు రెండంతలుగా దీవింపబడినట్లుగా చెక్కబడిన బాణంగా ప్రభు నిన్ను మార్చునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ,
విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయములో మీరు ఫలింప చేయండి నాయన. మేము నాయన గురి కలిగిన వారిగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అవమానాలు ఎన్ని వచ్చినా మా గురి చెదిరిపోకుండా మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నా. దెలీలాను బట్టి సంసోని యొక్క గురి చెదిరిపోయింది నాయనా. అలా కాకుండా యాషూబు వలె, దావీదు వలె మేము గురి కలిగి శత్రువు ఇచ్చను జయించడానికి మీరు కృప దయచేయమని నేను ప్రార్థన చేస్తున్నా. రోగులను స్వస్థపరచండి, బలహీనలను బలపరచండి, శోధనలో వారికి విడుదల మీరు కలుగు చేయండి. ఈ లైవ్ ద్వారా వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.